కూర్చోండి మేడం, కూర్చోండి సార్. మీరు మల్లన్న భార్య కదా? అవును మేడం, నా భర్తని అన్యాయంగా చంపేశారు. బాధపడకండి, మీ భర్తను చంపిన హంతకుల్ని మేము వదలం. వదలకండి మేడం, వాడిని ఉరి తీయండి మేడం, వాడిని ఉరి తీయండి. సరే చెప్పండి, మీ భర్తకి శత్రువులు ఎవరైనా ఉన్నారా? నా భర్త చాలా మంచివాడు మేడం, ఎవరితోనూ గొడవ పడ్డు. ఇంకా ఆయనకి ఎవరు శత్రువులు ఉంటారు మేడం? ఆ యువరాజు నా భర్త పాలిట యముడయ్యాడు. చిన్న గొడవ జరిగిందంతే, దానికే ప్రాణాలు తీస్తారా? అందుకే మేడం అతని మీద కంప్లైంట్ ఇచ్చాం. అతనే నా భర్తని చంపాడు మేడం, అతనికి శిక్ష పడేలా చెయ్యండి. తప్పకుండా. అయితే మీ భర్తకు ఇంకెవరూ శత్రువులే లేరా? లేరు సార్. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లా ఉంది, ఎవరిది? నా భర్తకి యాక్సిడెంట్ అయింది మేడం. కాలికి దెబ్బ తగిలితే డాక్టర్ గారి యాంటీబయాటిక్ మందులు రాసిచ్చారు, ఆయన ఇచ్చిందే మేడం. ఎన్నాళ్ళైంది యాక్సిడెంట్? ఆయనకు గొడవ జరగకముందే అయింది మేడం. ఓకే. ఏమన్నా కొన్నారా? పండగ వస్తుందని బట్టలు కొన్నాం మేడం. కొత్త బట్టలు వేసుకోకుండానే చనిపోయాడు మేడం. వాణ్ణి మాత్రం మొదలు పెట్టకండి మేడం, అస్సలు వదలను. మీ భర్తకి సిగరెట్ కాల్చే అలవాటు ఉందా? బాగా కాలుస్తాడు మేడం, అగ్గిపొళ్ళు అస్సలు వాడాడు మేడం.